ద పర్ఫార్మర్ ధీరజ్. మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను చెంత చేరి మరిచి ప్రేమలు కొసరేను చందనాల చల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతిలే తనవులు చుందెరు మధువులు పూసులాడు మిని వగలు ముందిన చిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు ఎక్కువల మెలుకోలు పెన్న చెలి పిలుపులు చెందేవేళ పలికే నాలో పల్లవి సంతసల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ కనావే మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా మాటిరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఆ ఫినిషింగ్ లో కూడా ఆ ప్రసంగం చేస్తుండొచ్చునుగా, చూసావు కదా వీడియో. అది చేస్తుంటారు కదా, అది అలాగే ఫినిష్ చేస్తుండొచ్చునుగా. అంటే సార్ కొద్దిగా హై అయింది. కొద్దిగా హై అయిందనమాట. పోయిన నెల
27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు. నేను ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు వసంత్ గారు వచ్చి ఇలా కేక్ కట్ చేసి అందరికి ఇచ్చి నా దగ్గర ఈ పాట పాడించుకున్నారనమాట. అదే ప్రయత్నం చేస్తాం. ఈ పాటలన్నీ మనం ప్రయత్నాలు చేయాల్సిందే స్టేజ్ మీద. అంటే చాలా కష్టమైన కాన్సెప్ట్. ఈ సినిమాలో నాన్న యాక్ట్ చేశారు. దాంట్లో ఆ క్యారెక్టర్‌కి నాన్న పాడలేదు అని ఈ ఒక్క సిట్యుయేషన్‌ని, సన్నివేశాన్ని సృష్టించి దీనికి ఒక పాట అనుకుని ఇలా చేద్దాం అని చెప్పి ఇళయరాజా గారి దగ్గరికెళ్ళి ప్రపోజ్ చేసి కంపోజ్ చేయబడిన ఒక సాంగ్ ఈ సాంగ్ అన్నమాట. వాహ్! క్యా బాత్ హై రే! థ్యాంక్ యూ బ్రో. ఓవర్ టు యూ జడ్జెస్. ధీరజ్, నమస్తే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నాన్న. ఎంత అవలీలగా పాడేసావంటే పాట. థ్యాంక్ యూ. ఈ ఏజ్ లో ముఖ్యంగా అబ్బాయిల దగ్గర నుంచి సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి నాకు. ఈ ఏజ్ కి సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పాపం మీకు. సో అందుకని నేను ప్రతిసారి చాలా కాంప్లికేటెడ్ గా నేను ఏ విషయాలు చెప్పను. బట్ వాటన్నింటిని అధిగమించి యూర్ ఏ బ్లెస్డ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధీరజ్, నమస్తే సార్. బాగా పాడా. ముందుగా నిన్ను బాగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా ఉంది నీలో. థ్యాంక్ యూ సార్. రాజాగారి పాటలు ఉన్నదిన్నట్టు పాడడమే కష్టం, నువ్వు లేనిది కూడా ఉన్నట్టు పాడావు. బాగా పాడు. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ డిఫికల్ట్ సాంగ్. అది కరెక్ట్ గా రిథమ్ లో వచ్చావు పర్ఫెక్ట్ గా, కానీ అక్కడ శృతి పోయిందా? ఓకే, ఆల్ ది బెస్ట్ ధీరజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అన్ని ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం
మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.